पिक्चर अभी बाकी है मेरा दोस्त. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. చాలా ఎక్సైటింగ్గా జరుగుతుంది. ఫిఫ్త్ అండ్ ఫైనల్ టెస్ట్. ఈ సిరీస్ మొత్తం ఇలాగే సాగింది, నువ్వా నేనా అన్నట్టు సాగింది. ప్రతి మ్యాచ్ కూడా రెండు టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటూ కనిపించాయి. రేపు ఏదైనా వెళ్ళొచ్చు. రిజల్ట్ కుడ్ గో ఐదర్ వే. ఇంగ్లాండ్ అయినా గెలవచ్చు, ఇండియానే గెలవచ్చు, ఏదైనా కావచ్చు. మనకి నిద్ర కూడా పట్టకపోవచ్చు. నైట్ ఏమవుతుంది, రేపు మ్యాచ్ ఎప్పుడు 3:30 అవుతుందని చెప్పి ఎదురు చూసే పరిస్థితి. బోల్డ్ అంత సస్పెన్స్ టైంలో మ్యాచ్ ఆగిపోయింది. బట్ ఈ సిరీస్ మొత్తం లాగానే ఈ మ్యాచ్ కూడా చివరి దాకా మనని టెన్షన్ పెట్టింది. ఫిఫ్త్ డేకి వెళ్ళింది. ఫిఫ్త్ డేకి 5 టెస్ట్ మ్యాచ్లు ఫిఫ్త్ డే వరకు వెళ్ళడం అనేది ఎన్నిసార్లు జరిగిందో నాకు తెలియదు. 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్లు ఇటీవల కాలంలో చాలా తక్కువ. ఇటీవల కాలంలో ప్రతి టెస్ట్ మ్యాచ్ ఫిఫ్త్ డేకి వెళ్ళడం మీకు తెలిస్తే, లేకపోతే ఏఐని అడిగిన చూడండి. ప్రతి టెస్ట్ మ్యాచ్ ఫిఫ్త్ డేకి వెళ్ళడం అనేది ఒక సిరీస్లో ఎన్నిసార్లు జరిగిందో. అండ్ ఇట్ ఇస్ అ వండర్ఫుల్ సిరీస్. ఎవరైనా గెలవచ్చు. బోత్ టీమ్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, ఇంత హోరాహోరీ సిరీస్లో రేపు ఇండియా 4 వికెట్లో లేకపోతే 3 వికెట్లు తీసుకొని సిరీస్ డ్రా చేయడం. సిరీస్ డ్రా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. బోత్ టీమ్స్ ఎవరు కూడా పెద్ద కంప్లైంట్ ఉండదు, ఎందుకంటే అంత హోరాహోరీగా, అంత ఈవెన్గా ఈ సిరీస్ జరిగింది. సో ఎప్పటిలాగే ఈ లాస్ట్లో బౌలర్ని ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్. కొంతసేపు ఇండియా వైపు ఫస్ట్ సెషన్లో, ముఖ్యంగా ఫస్ట్ సెషన్ 3/4 వరకు ఇండియా గెలిచేస్తుందని చెప్పి నన్ను వాట్సాప్లో ఏమైనా అడిగినా కూడా అదే చెప్పాను, పక్కాగా గెలుస్తుందని చెప్పాను. కానీ ఇంగ్లాండ్ కమ్బ్యాక్ అయింది. సెకండ్ సెషన్లో బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయింది. 153 రన్స్ చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ జస్ట్ 1 వికెట్. టోటల్ సెకండ్ సెషన్ వాళ్ళు డామినేట్ చేశారు. మళ్ళీ థర్డ్ సెషన్ వచ్చేసరికి మన బౌలర్స్ కొదమ సింగాల్లాగా వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. సో దాంతో మళ్ళీ 2 వికెట్లు పడ్డాయి మనకి. వీ హ్యావ్ కమ్బ్యాక్. మెయిన్లీ జో రూట్ వికెట్ పడింది. దాంతో మళ్ళీ మనకు కంబ్యాక్ అవుతున్నాము. బ్యాట్స్మెన్ ప్రెషర్లో వచ్చేసారు బాగా. 35 రన్స్ కావాలి ఇంగ్లాండ్కి. ఇంకా 4 వికెట్లు చేతిలో ఉన్నాయి. క్రిస్ వోక్స్ ఆడతాడో లేదో తెలియదు. అతను రెడీ అవ్వడం చూపించారు, మనకు విజువల్ చూపించారు. ఏంటంటే అతను ఈ మ్యాచ్లో ఫర్దర్ పార్ట్ తీసుకోవడానికి మనం అనుకున్నాం. కానీ ఎలా అయితే రిషబ్ పంత్ కాలికి దెబ్బ తగిలినా కుంటుకుంటూ వచ్చి బ్యాటింగ్ చేశాడో, ఇతనికి ఆ షోల్డర్ ప్రాబ్లం ఉంది, కట్టు చేతికంతా. అయినా సరే వచ్చి బ్యాటింగ్ చేస్తాడు. అవసరమైతే లాస్ట్ మ్యాన్గాను ఎలాగో వస్తాడు అతను. బ్యాటింగ్ వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తాడేమో బహుశా. ఏమైనా సరే 3 వికెట్లో 4 వికెట్లో కావాలి మనకి ఇండియాకి. 35 రన్స్ ఉన్నాయి కదా, 35 రన్స్ కట్ చేసి చేయడం చాలా కష్టం. ఐ థింక్ జేమీ స్మిత్ అంత బాగా ఆడినవాడు ఈ సిరీస్లో, చాలా బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్. బట్ అతను 17 బాల్స్ 2 రన్స్ చేశాడు. మరో బ్యాట్స్మెన్ జేమీ ఓవర్టన్ 8 బాల్స్ ఆడాడు, ఇంకా 1 రన్ కూడా చేయలేదు. సో వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది. మన బౌలర్స్ ఏ మాత్రం అవకాశం, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆల్ ఓవర్ దెమ్. సో ఈ టైంలో 35 రన్స్ చాలా కష్టం. మామూలుగా 35 రన్స్ విత్ 4 వికెట్స్ ఇన్ హ్యాండ్ అంటే బాగానే ఉంటుంది. ఇద్దరు కూడా క్యాపబుల్ బ్యాట్స్మెన్. జేమీ ఓవర్టన్ ఇది అతని 3వ టెస్ట్ మాత్రమే. బట్ హీ హాజ్ లాట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అతనికి ఫస్ట్ క్లాస్ 100 ఉంది. టెస్ట్లో కూడా 97 అతని హైయెస్ట్ స్కోర్. ఆడిన ఇంతకుముందు 2 టెస్ట్లో ఒక 97 కూడా చేశాడు. సో హీఈస్ నాట్ ఎ మక్ విత్ ద బ్యాట్. హీ కెన్ బ్యాట్. జేమీ స్మిత్ అంత మంచి బ్యాట్స్మెన్ మనకు తెలుసు. అయినా సరే ప్రెషర్ చాలా ఉంది వాళ్ళకి. ఒక వికెట్ పడిందా, గస్ అట్కిన్సన్ కూడా ఒక టెస్ట్ 100 ఉంది. అతను బ్రీఫ్ కెరీర్లో ఒక టెస్ట్ 100 ఉంది అతను. ఐ థింక్ శ్రీలంక. సో బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ లేదని కాదు, కానీ చాలా టఫ్ వాళ్ళు. చాలా అంటే చాలా టఫ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏమవుతుంది రేపు. అంతవరకు మనకి ఖచ్చితంగా నిద్ర పట్టదు. ఇంగ్లాండ్ వాళ్ళకి అస్సలు నిద్ర పట్టదు. మన బౌలర్స్కి ఏంటంటే ఇది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే వాళ్ళు ముగ్గురే ఒకరి తర్వాత ఒకరు బౌలింగ్ వేస్తున్నారు. ఆకాశ్దీప్, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వాళ్ళకి కొంత బ్రీదర్, కొంత ఊరట దొరికి వాళ్ళు రేపొద్దున మరింత ఉత్సాహంగా వస్తారు. వచ్చి ఇంకా సిరీస్లో లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ వేస్తే బ్రహ్మాండం. సార్ చాలా డ్రమాటిక్ డేస్ ప్లే మనం చూసేవాళ్ళ. స్టార్టింగ్లో మన బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేశారు. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో దేవర్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. సో మనకి బ్రేక్ త్రూ కూడా దొరికింది. బెన్ డకెట్ని అవుట్ చేశారు, ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. తర్వాత సిరాజ్ ఎప్పటిలాగే సిరాజ్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ త్రూఅవుట్ ది సీజన్. హీ గాట్ రిడ్ ఆఫ్
కెప్టెన్ ఓలీ పోప్. సో మనకి ఎప్పుడైతే 2 వికెట్లు వచ్చాయో, 2 వికెట్లు రావడమే కాదు, బౌలర్స్కి హెల్ప్ కూడా లభించింది. డెఫినెట్గా బాల్ వాజ్ డూయింగ్ లాట్ టుడే. ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది, నిన్నంత ఆ, ఎండగాయలు. సో బాల్ వాజ్ సీమింగ్ అరౌండ్. సో అందుకని డెఫినెట్గా మన బౌలర్స్ ఆడుతున్న తీరు చూస్తే మనకి ఖచ్చితంగా గెలుస్తారు మనం అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 1 అవర్, 1.5 అవర్ వరకు అలాగే ఉంది పరిస్థితి. కానీ హ్యారీ బ్రూక్ వచ్చిన తర్వాత హ్యారీ బ్రూక్ చోజ్ దట్ అగ్రెసివ్ బ్యాస్ బాల్ టెక్నిక్తో అతను బ్యాటింగ్ మొదలుపెట్టాడు. రెచ్చిపోయాడు. పర్టికులర్లీ 1-6 ఆఫ్ ఏ ఫాస్ట్ బాల్, ఐ థింక్ అగేన్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ సిరాజ్, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఐ రిమెంబర్ ద షాట్. డాన్సింగ్ డౌన్ ద వికెట్ టు ఏ ఫాస్ట్ బౌలర్ అండ్ హిట్ హిమ్ ఓవర్ ఇట్లా ఫ్లాట్ 6 ఓవర్ ఎక్స్ట్రా కవర్. షాట్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించింది నాకు. అంత ఎడాసిటీ, ఫర్ షియర్ ఎడాసిటీ. ఇట్ వాజ్ నాట్ ఏ చాలా చూడముచ్చటైన షాట్ ఏమి కాదు, బట్ ఫర్ షియర్ ఎడాసిటీ అలాంటి షాట్ అంత అహంకారపూరితమైన షాట్ అది, తెలుగులో చెప్పాలంటే. అలాంటి షాట్ అది డౌన్ ద వికెట్ రావడం ఫాస్ట్ బాల్కి, టాప్ మన స్లాపింగ్ హిమ్ ఓవర్ ఎక్స్ట్రా కవర్. దట్ వాస్ రియల్ టాలెంట్. హ్యారీ బ్రూక్ అనేవాడు వెరీ వెరీ టాలెంటెడ్ క్రికెటర్ అండ్ ఈజ్ మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్. అతను హెస్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. అంతవరకు అవర్ బౌలర్స్ వర్ డామినేటింగ్ దెమ్, కంప్లీట్గా వాళ్ళని ప్రెషర్లో పెట్టారు. ఈవెన్ జో రూట్ వాస్ నాట్ టైమింగ్ ద బాల్ వెల్. ఇతను వచ్చే వరకు, హ్యారీ బ్రూక్ వచ్చే వరకు జో రూట్ కూడా హీ వాస్ గెటింగ్ బీటెన్. సో అతను కూడా ఒక షేకీగా అనిపించాడు. కానీ ఎప్పుడైతే హ్యారీ బ్రూక్ కౌంటర్ పంచ్ స్టార్ట్ చేశాడో, ఈవెన్ జో రూట్ గెయిన్ కాన్ఫిడెన్స్. జో రూట్ కూడా సర్దుకున్నాడు. సో అది ఫస్ట్ సెషన్లో 163 ఫర్ 4 ఎంతవరకు ఆ టైంలో, 160 ఫర్ 3, సారీ 163 ఫర్ 3. సో ఆ టైంలో ఇంకా 200 పైగా రన్స్ కావాలి, అప్పుడు పర్లేదు అనిపించింది. కానీ ఆ ఫస్ట్ సెషన్ ఎండింగ్లో సిరాజ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. క్యాచ్ డ్రాప్ చేయడం అంటే క్యాచ్ పట్టుకున్నాడు. అది క్యాచ్ పట్టుకున్నాడు, కానీ ఆ మొమెంటం, క్యాచ్ పట్టినప్పుడు ఆ ఫోర్స్గా ఆ మొమెంటం ఒక స్టెప్ వెనక్కేస్తారు. ఆ వెనక్కేసినప్పుడు ఈ టచ్ ద బౌండరీ క్వశ్చన్ డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయాడు. సో అది చాలా కాస్ట్లీ అయిపోయింది ఇండియాకి. అక్కడ కనుక హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యి ఉంటే, ఈ ట్రై టు పుల్ ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్ని ఆడే ప్రయత్నంలో సిరాజ్ అప్పుడే పెవిలియన్కి వెళ్ళి వచ్చాడు. ఆ ఓవర్లోనే అతను మళ్ళీ లోపలికి వచ్చాడు, కాస్త రెస్ట్ తీసుకుని వచ్చాడు తన స్పెల్ అయిన తర్వాత. అతను రాకపోయినా పోయి ఉండేది, లంచ్ వరకు ఉండుంటే, అంటే మళ్ళీ బౌలింగ్ చేయడానికి అతనికి అవకాశం రావాలి లంచ్ తర్వాత, అందుకని వచ్చాడు. సరే, ఎందుకంటే ఎక్కువసేపు ఎంతసేపు లోపల ఉంటే ఆ టైం కౌంట్ అవుతుంది మళ్ళీ బౌలింగ్ చేయడానికి. సో వచ్చాడు, బాగానే ఉంది. అతను కొంచెం స్విచ్ ఆఫ్లో ఉన్నాడేమో, ఇంకా పూర్తిగా అతని ఆట మీద ఫోకస్ రాలేదు. వాట్ ఎవర్, ఆ ఫోర్స్కి వెనక్కి కూడా వెళ్తారు. బౌండరీ లైన్ ఎక్కడున్న జడ్జిమెంట్ లోపం. ఐ నాట్ బ్లేమింగ్ సిరాజ్ యాజ్ సచ్, బికాజ్ హెస్ టేకెన్ ది క్యాచ్ తీసుకున్నాడు, క్యాచ్ మిస్ చేయలేదు. క్యాచ్ తీసుకున్న ఆ ఫోర్స్కి కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేసాడు. వేసినప్పుడు బౌండరీ లైన్ అక్కడే అలాగే బ్రేక్ వేసుకుని ఉంటే బాగుండేది. ఆ బ్రేక్ వేసుకోలేకపోయాడు, వెళ్ళాడు, బౌండరీ లైన్ టచ్ చేసింది. బౌండరీ లైన్ ఇంకా వెనక్కి ఉందాం అనుకున్నాము, ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్. అది చాలా కాస్ట్లీగా మనకి ప్రూవ్ అయింది. చాలా అంటే చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్లో ఇంగ్లాండ్ రెచ్చిపోయింది. 153 రన్స్ వేశారు ఇద్దరికిద్దరు, జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ బ్యాటెడ్ బ్రిలియంట్. హ్యారీ బ్రూక్ అయితే 112 అంతా అతను స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ ఈవెన్ వన్డేల కంటే కూడా బెటర్ స్ట్రైక్ రేట్ అని చెప్పాలి. సెంచరీ చేశాడు, 111 రన్స్ అద్దరు కొట్టేశాడు. హ్యాడ్ షార్ట్స్ అగేన్స్ట్ ఎవ్రీబడి. ఈవెన్ స్పిన్ ఇంట్రడ్యూస్ చేసిన ఆ స్పిన్ కాస్త ఇబ్బంది పడతాడు. అండ్ లాంగ్ స్పెల్స్ ఇవ్వలేదు స్పిన్నర్స్కి, చాలా 4 ఓవర్లు వేశారు వాషింగ్టన్ కానీ జడేజా కానీ. ఎందుకో మన కెప్టెన్ గిల్కి స్పిన్ మీద అంత ఎక్కువ మంచి అభిప్రాయం లేదు, ఓవర్సీస్లో మేబీ. బట్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు మన బౌలర్స్కి. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే హ్యారీ బ్రూక్ వాజ్ అటాకింగ్, ప్లేయింగ్ దోస్ రిస్కీ షాట్స్. ఇన్ఫ్యాక్ట్ లంచ్ తర్వాత అతను మరింత అంత రిస్క్ తీసుకోలేదు, కానీ హి వాజ్ ప్లేయింగ్ దోస్ అగ్రెసివ్ షాట్స్. బట్ మరోవైపు ఈవెన్ జో రూట్ ఆల్సో ప్లేయింగ్ గుడ్ షాట్స్. కొంచెమైనా బౌలర్స్ అవుట్ సైడ్ ఆప్షన్ చాలా కొంచెం విడ్త్ ఇచ్చారు. మన ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ అవుట్ సైడ్ ఆప్షన్ బాగానే విడ్త్ ఇచ్చారు. ఇచ్చినప్పుడల్లా అతను హీస్ టు డ్రైవ్ దెమ్ వెరీ వెల్. సో వాళ్ళిద్దరూ రన్స్ కొడుతున్నారు కాబట్టి ఫీల్డ్ కూడా స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. సో దేవర్ నాట్ ఓన్లీ హిట్టింగ్ బౌండరీస్ అండ్ దేవర్ గెటింగ్ సింగిల్స్ ఈజీలీ, బికాస్ ఫీల్డ్ స్ప్రెడ్ అయింది. బికాజ్ ఇద్దరు కూడా బౌండరీలు కొడుతున్నారు కాబట్టి ఫీల్డ్ స్ప్రెడ్ చేయాల్సి వచ్చింది. సో ఆ సెషన్ మనకి చాలా, ఆ సెషన్లో వీ ఆల్మోస్ట్ లాస్ట్ ద మ్యాచ్. అందరూ ఆశలు వదిలేసుకున్నారు. ఆ
లాస్ట్ సెషన్ ఎండింగ్లో మనకి హ్యారీ బ్రూక్ వికెట్ వచ్చింది. అది మరొక పెద్ద షాట్ కొట్టిపోయి కొంచెం లూజ్ షాట్, బ్యాట్ కూడా కాల్లో లేచింది, మళ్ళీ క్యాచ్ ఇచ్చాడు. సో హ్యారీ బ్రూక్ 111కి అవుట్ అయినప్పటికీ అండ్ రూట్ వాస్ నియరింగ్ ఇస్ 100. బట్ ఆ సెషన్లో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ దట్ ఆల్మోస్ట్ సెటిల్డ్ ద ఇష్యూ. సో 57 రన్స్ వర్ నీడెడ్ ఆఫ్టర్ టీ. సో ఆ స్టేజ్లో ఏంటంటే మనందరూ ఆశలు వదిలేసుకున్నాం. ఇక్కడ సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల వాట్సాప్ గ్రూపులు అందరూ ఎవరు ఏం తప్పులు చేసాం మనం, ఇంకొక ఫోర్త్ సీమర్ ఉంటే బాగుంటుంది కదా, కరుణ్ నాయర్ చేసిన 50 రన్స్ బదులు ఫోర్త్ సీమర్ ఉంటే బాగుంటుంది కదా, 50 కంటే ఫోర్త్ సీమర్ కానీ, లేకపోతే కుల్దీప్ యాదవ్ అంటే ఈ పిచ్లో కుల్దీప్కి పెద్ద హెల్ప్ ఉండేది లేదు, స్పిన్నర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు. ఫోర్త్ సీమర్ తీసుకుని ఉంటే బాగుంటుంది కదా, ముగ్గురు సీమర్స్తో వెళ్ళడం మిస్టేక్ ఏమో అని చెప్పి రకరకాల చర్చలు జరగడం, ఎన్నో మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి అందరూ పోస్ట్ మార్టం మొదలెట్టేశారు. కానీ పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్ అనిపించింది. ఎందుకంటే టీ తర్వాత మన బౌలర్స్ మంచి ఊపు మీద వచ్చారు, కసి మీద వచ్చారు. దేవర్ బ్రీదింగ్ ఫైర్ ఆఫ్టర్ టీ. సో వచ్చి రావడంతో అసలు జో రూట్కి గుక్క తిప్పుకొని లేదు ప్రసిద్ధ్ కృష్ణ కానీ సిరాజ్ కానీ. ఇన్ఫ్యాక్ట్ సిరాజ్ క్రియేట్ చేసిన ప్రెషర్కి ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ వచ్చిందేమో అనిపించింది నాకు. అతను జేకబ్ బెతల్ కూడా ఒక మరీ లూజ్ షాట్, అతను ఈ మూడ్ అవే ఫ్రమ్ స్టంప్స్ T20 కైండ్ ఆఫ్ షాట్ ఆడి, అంటే అతని మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది, రన్స్ రావట్లేదు. ఎందుకనో అతను ఆడిన 2-3 టెస్టుల్లో మంచి 3 హాఫ్ సెంచరీలోనే అతను 3 దాంట్లో. కానీ ఇక్కడ అతను ఈ వాజ్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ తట్టుకోలేక అతను బోల్డ్ అయిపోయాడు. మిడిల్ స్టంప్ అయిపోయింది ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో. అండ్ జో రూట్ ఆల్సో గాట్ అవుట్. జో రూట్ సిరాజ్ చాలా ఇబ్బంది పెట్టాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఇబ్బంది పెట్టాడు. ఒక రివ్యూ తీసుకున్నారు, అది ఇట్ వాజ్ మిస్సింగ్ స్టంప్స్ ప్రసిద్ధ్ బౌలింగ్లోని. అదే ఓవర్లో కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చిన బాల్ని ఈ వాజ్ ట్రయింగ్ టు చేజ్ అండ్ జూరల్ టుక్ ఏ గుడ్ క్యాచ్. సో ఎప్పుడైతే వాళ్ళిద్దరు అవుట్ అయ్యారో ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. మన బౌలర్స్ అంత ప్రెషర్ పెడుతున్న టైంలో బ్యాడ్ లైట్ వల్ల ఆట ఆగిపోవడం కొంతవరకు, అంటే మంచి మొమెంటం మన సైడ్ ఉంది ఆ టైంలో. బట్ ఆ టైంలో ఆట ఆగిపోయింది. లేకపోతే అప్పుడు రేపు వాళ్ళు ఎలాంటి మోటివేషన్తో వస్తారో, వాళ్ళని కోచెస్ కానీ కెప్టెన్ కానీ ఎలాంటి మోటివేట్ చేస్తారో మనకు తెలియదు ఇంగ్లాండ్ వాళ్ళని. అలాగే మన టీం ఎలాంటి కసితో వస్తుందో మనకు తెలియదు. నెవర్ అన్నట్టుగా వస్తారు మన వాళ్ళు కూడా ఏంటంటే 35 రన్సే కదా అని వస్తారు, బికాస్ బోత్ ఆఫ్ దమ్ కెన్ బ్యాట్. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ Day 5. సో ఎప్పటిలాగే ఈ సిరీస్ బాగా జరిగింది. ఒకరెవరు అడిగారు నన్ను ఇదేనా ట్విట్టర్లో, గౌతమ్ గంభీర్కి ఇంకా అయిపోయిందా, ఈ మ్యాచ్ ఓడిపోయినా సరే గౌతమ్ గంభీర్ షుడ్ కంటిన్యూ, గౌతమ్ గంభీర్ కంటిన్యూ చేయాలి, ఈ టీం కంటిన్యూ చేయాలి. 3-1తో మనం ఓడిపోయాం అనుకోండి, అయినా కూడా అవర్ యంగ్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. దేర్ ఈజ్ నో డిస్గ్రేస్ ఇన్ ద డిఫీట్. ఒకవేళ ఓడిపోతే, లేదు డ్రా చేసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ విక్టరీ. డ్రా చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ విక్టరీ ఫర్ దిస్ యంగ్ టీమ్. ఓడిపోయినా కూడా ఐఎమ్ కంప్లీట్లీ విత్ దిస్ టీమ్ బికాస్ దే హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు ఏ మాత్రం తప్పడానికి వెళ్ళలేదు. దానికి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, దర్ ఇస్ ఎ లెర్నింగ్ కర్వ్. నేర్చుకుంటాడు శుభ్మన్ గిల్ కానీ టీం కానీ అందరూ నేర్చుకుంటారు. కానీ ఈ టీం ఈ న్యూక్లియస్తో మనం ఇంటా బయట కూడా గెలవడానికి బ్రహ్మాండమైన టెస్ట్ టీంని తయారు చేసుకునే అవకాశం ఉంది. ఒకరిద్దరు మంచి బౌలర్స్ కనుక బ్యాకప్ బౌలర్స్ ఉంటే మంచి టీంని తయారు చేసుకునే అవకాశం ఉంది. సో ఐ థింక్ రేపు ఓడిపోయినా కూడా నాకు ఎలాంటి రిగ్రెట్ కానీ అలాంటి బాధ కానీ ఉండదు. ఓడిపోవడానికి కారణాలు కూడా మాట్లాడతాం ఒకవేళ ఓడిపోతే. డ్రా చేసుకుంటే ఆ డ్రా చేసుకోవడానికి కూడా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని కూడా మాట్లాడదు. రేపు బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవడానికి ఉంది. మ్యాచ్ తొందరగా అయిపోయినా సరే ప్రస్తుతానికి మాత్రం గుడ్ నైటా గుడ్ మార్నింగ్ గుడ్ నైటే, ఎందుకంటే ఇంకా 12 అవ్వలేదుగా.